నమస్తే అండి. సంక్రాంతికి రంగులు అనేది బయట కొంటున్నారా? కొనే అవసరం లేదండి, ఇంట్లోనే మనము తయారు చేసుకోవచ్చు. ఓన్లీ రేషన్ బియ్యం ఒక్కటి ఉంటే చాలు. కొన్ని కలర్స్ ఉంటే ఎన్నో కలర్స్ అనేది ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. నాకైతే ఇంట్లో నీలిమందు ఫుడ్ కలర్స్ వచ్చేసి రెడ్ గ్రీన్ అయితే ఉన్నాయి. ఇలా నీలిమంది అయితే కలిపి బ్లూ కలర్ అయితే తయారు చేసుకుంటున్నాను. అలాగే ఫుడ్ కలర్స్ లేని వాళ్ళు కేసరి కలర్ ఉన్న లేదా పసుపు కుంకుమ ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటుంది కదండి. ఈజీగా కలర్స్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రీన్ వచ్చేసి ఫుడ్ కలరు కొద్దిగా వేసి చేతికి తడి చేసుకొని కలుపుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు, 2-3 డ్రాప్స్ వాటర్ అయితే సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేస్తే ఏమవుతుందంటే బియ్యం అనేది తడి ఎక్కువ అవుతుంది. అప్పుడు మనకి రంగులు చేసుకోవడానికి చాలాసేపు ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకు కొద్దిగా తడి అనేది చేసుకుంటే కలర్ అనేది ఈజీగా బియ్యంలో కలిసిపోతుంది. ఇలా కలర్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. నాకైతే 3 కలర్స్ ఉన్నాయి, అందుకు మీకు ఇవి మాత్రమే చూపిస్తున్నాను. మనకి ఇంద్రధనుసు కలర్స్ ఉంటే దాంట్లో ఎన్నో రకాల కలర్స్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు రెడ్ కలరు తక్కువ వేసామనుకోండి ఆరెంజ్ కలర్ వస్తుంది. అలాగే ఆరెంజ్ ఎల్లో కలిపామనుకోండి రెడ్ వస్తుంది. అలాగే గ్రీను ప్యారెట్ కలరు కొద్దిగా గ్రీన్లో వైట్ కలర్ కలిపామనుకోండి ప్యారెట్ కలర్ వస్తుంది. అలాగే గ్రీన్లో వైట్ కలిపామనుకోండి పిస్తా కలర్ వస్తుంది. అలాగే బ్లాక్లో వైట్ కలిపామనుకోండి గ్రే కలర్ వస్తుంది. అలా మన క్రియేటివ్ని బట్టించి కలర్స్ అనేది చాలా చేంజ్ చేసుకోవచ్చు. రెడ్లో వైట్ కలిపిన మనకి రోజ్ కలర్ అనేది వస్తుంది. ఇలా కలర్స్ అనేది చాలా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కలర్స్ కలిపిన తర్వాత ఒక 5-10 నిమిషాలు మనకి ఇలా ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవడం అండి. ఈజీగా కలర్స్ అనేది తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, లైట్గా రెడ్ కలిపాను, ఆరెంజ్ కలర్ అనేది వచ్చింది. కేసరి కలర్ ఇంట్లో లేదండి, అందుకు నేను పసుపు వేసి కలర్ అనేది ఎల్లో కలర్ కోసము మ్యాంగో ఎల్లో కలర్ కోసం అయితే కలుపుతున్నాను అనమాట. మీరు కూడా తప్పకుండా ఈ సంక్రాంతికి ఇలా కలర్స్ అనేది తయారు చేసుకోండి. మనకు తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ కలర్స్ తయారు చేసుకోవచ్చు. మనమే ఇంట్లో కలర్స్ తయారు చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుంది. సంక్రాంతికి కలర్ ముగ్గులు చాలా ఈజీగా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ ఎలా పట్టుకోవాలంటే ఎక్కువ దరకగా పట్టిద్దండి, అలాగని నైస్గా పట్టిద్దండి. మనం బయట ముగ్గు పిండి ఎలా కొంటామో అలా పట్టండి. ఈజీగా ముగ్గు అనేది మనకి వేసుకోవచ్చు. ఇంకా వైట్ ముగ్గు బియ్యం పిండి అయితే వైట్ ముగ్గులకు కూడా మనం కొనుక్కున్న ముగ్గు పిండిలోకి ఈ బియ్యం పిండి కలుపుకుంటే రోజు ఇంటి ముందు వేసుకునే ముగ్గు అనేది చాలా అందంగా ఉంటుంది. ముగ్గు పిండి బాగా మంచి జారుగా ఇచ్చికి మనకి వస్తుందన్నమాట. తప్పకుండా మీరు బియ్యం పిండి అనేది ముగ్గు పిండిలో కలుపుకోండి, ఈజీగా ముగ్గు వేసుకోవచ్చు. చూసారు కదా, ఇది వచ్చేసి పసుపు కలిపిన బియ్యం అనమాట. ఇలా మనకి లెమన్ ఎల్లో వచ్చింది. లెమన్ ఎల్లో రావాలంటే కొద్దిగా తక్కువ వేసుకుంటే చూడండి, ఎల్లోలో లైట్ ఎల్లో వచ్చింది, రెడ్లో లైట్ అంటే కనకాంబరం కలరు, వైలెట్లో లైట్ వైలెట్ వచ్చింది, అలాగే ప్యారెట్ కలర్లో పిస్తా కలర్ వచ్చింది. ఇలా 3 కలర్లో ఇన్ని కలర్లు అనేది తయారు చేసుకున్నాను అనమాట. మీరు కూడా తప్పకుండా చాలా కలర్స్ తయారు చేసుకోండి. సంక్రాంతి రంగులమయం చేసుకోండి. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలండి. బాయ్. చూసారు కదా, ముగ్గుపిండి ఎలా దారగా ఇలా అంటే నైస్గా జారుతుంది అనమాట. అలా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.